ఏంటంటే మొత్తం జూబ్లీ హిల్స్ నిషేధిత జాబితా, సరూర్ నగర్ నిషేధిత జాబితా, బంజారా హిల్స్ హౌసింగ్ సొసైటీ నిషేధిత జాబితా, కొన్ని లక్షల ప్రాపర్టీలు రాత్రికి రాత్రి నిషేధిత జాబితాలో పెట్టి ప్రజల్ని ఆగం చేసింది. మొన్న ఒక ఆయన నల్లకుంట ప్రాంతం నుంచి ఒక మిత్రుడు వచ్చి నాకు చెప్తా ఉన్నాడు. ఆయన ఆదివారం అమెరికా పోవడానికి టికెట్ బుక్ చేసుకున్నాడు. శుక్రవారం ఏమో 15 ఆగస్టు, గురువారం నాడు రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ చేసుకున్నాడట. పైసలు కూడా కట్టిండు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో. స్లాట్ బుక్ చేసుకున్నాడు. అమ్మట ఆయన రిజిస్ట్రేషన్ ఆఫీస్లో సంతకం పెట్టగానే పైసలు ఇస్తా అన్నాడట. పోయే వరకు నీది 22A ఉన్నది. ఇప్పుడు నేను అమెరికా పోవాలనా వద్దా? నా భార్య పిల్లలు అక్కడ, నేను ఇక్కడ. ఇది ఆఫీస్లో చుట్టూ పోతే ఎంఆర్ఓ దగ్గర పోతే ఆర్డీఓ దగ్గర పోంటుండట, ఆర్డీఓ యుఎల్సీ ఆఫీస్కి పోంటుండట, యుఎల్సీ ఆఫీస్కి పోతే గవర్నమెంట్ని అడుగు అంటుండట. ఎన్ని రోజులు తిరగాలి సార్? నాకు నా కుటుంబం అక్కడ, నా ఉన్న ఉద్యోగం పోతుంది, పిల్లలు అమెరికాలో ఉన్నారు, నేను ఇక్కడ చిక్కిపోయినా అని చెప్పి ఆయన పాపం కళ్ళనీళ్లు పెట్టుకునేటువంటి పరిస్థితి. ఇట్లా ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బంది పడతా ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వం ఒక పిచ్చి నిర్ణయం వల్ల నేను రేవంత్ రెడ్డిని కూడా అడుగుతా ఉన్నా, నీకు తెలియదా అధికారులు తప్పని చేతులు దులుపుకుంటున్నావు? చిన్న చిన్న దానికి విజిలెన్స్ ఎంక్వైరీ, సిఐడి ఎంక్వైరీ, ఎంక్వైరీల మీద ఎంక్వైరీలు వేస్తావే. మా మల్లన్నని తిప్పలు పెడుతున్నావు, మా లక్ష్మారెడ్డిని తిప్పలు పెడుతున్నావు, మా పల్లా రాజేశ్వరరెడ్డిని తిప్పలు పెడుతున్నావు. మరి ఇన్ని లక్షల మంది ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఈ తుగ్లక్ నిర్ణయం ఎవడు తీసుకున్నాడో వాని మీద చర్య తీసుకోవాల్సిన అవసరం లేదా? నీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డే చెప్పిండు మొన్న, ఉన్నది ఉన్నట్టు చెప్తాడు, ఆయన కడుపులో దాచుకునే రకం కాదు. ఏం చెప్పిండు వెంకటరెడ్డి గారు? మా యాదాద్రి జిల్లాలో 40,000 ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టారని 4 నెలల కిందనే రేవంత్ రెడ్డికి నేను చెప్పినా అన్నాడు. మరి నీకు 4 నెలల కిందనే తెలుసు కదా, నీ మంత్రే నీకు చెప్పిండు 4 నెలల కింద. ఒక చిన్న యాదాద్రి జిల్లా, 33 జిల్లాలున్న తెలంగాణలో ఒక్క యాదాద్రి జిల్లాలోనే 40,000 ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టిందంటే ఒక ముఖ్యమంత్రిగా రివ్యూ చేసి దీన్ని పరిష్కరించాల్సిన బాధ్యత నీకు లేదా? అంటే మీరిద్దరు కుమ్మక్కైంది. A1 రేవంత్ రెడ్డి, A2 పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మీరిద్దరు కలిసి 30% వసూళ్లు చేస్తుంది కనుకనే ఈ సమస్య ఇంత దూరం వచ్చింది. నీకు ఎప్పుడైతే కోమటిరెడ్డి గారు 4 నెలల కింద చెప్పిండో ఆ రోజే నువ్వు నిర్ణయం తీసుకొని ఉంటే, ఆ రోజే రివ్యూ చేసి అధికారులను హెచ్చరించి ఉంటే ఈ ప్రజలు రోడ్ల మీదకి రావాల్సిన అవసరం ఉండేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇలా ప్రజల్ని ఇబ్బంది పెట్టా ఉన్నారు మీరు అనవసరంగా. ఆనాడు కేసీఆర్ గారు ప్రజలకు మేలు జరగాలని చెప్పి ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు చేసినారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రకరకాల సమస్యలు సృష్టిస్తూ ఇవాళ ఇబ్బందులు సృష్టిస్తా ఉన్నారు. నేను ఈ 3 కాలనీల గురించి, ఈ 3 కాలనీలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా నిషేధిత జాబితాలో భూములు పడి ఇబ్బందులు పడుతున్న ప్రజల పక్షాన ఈ ప్రభుత్వానికి సూటిగా ఒకటే చెప్పదలుచుకున్నా, తక్షణమే ఈ సమస్య పరిష్కరిస్తారా, ప్రజల పాదాల కింద నలిగిపోతారా తేల్చుకోవాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇలా ఢిల్లీలో ఏమైందో మనం చూసినాం. నీట్ పరీక్షా పత్రం లీక్ అయితే యువత అంతా ఢిల్లీ చుట్టుముట్టే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇప్పుడే ప్రజలు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది. నువ్వు ఇంతకాలం నువ్వు స్కాములు చేసినా, అవినీతి చేసినా ప్రజలు భరించిండ్రు, ఓపిక్గా టైం కోసం ఎదురు చూసిండ్రు. కానీ ఇలా పరిస్థితి ఏంటంటే ప్రజల ఆస్తులు లాక్కునే పరిస్థితి వచ్చింది. ప్రజలు తమకు ఎంతో కష్టపడి జీవితమే ఈ ఇల్లు అని చెప్పి ఒక ఇల్లును ఒక కలలాగా ఎంతో కష్టపడి చేసుకుంటారు. ఇవాళ వాళ్ళు పొంగులేటి, రేవంత్ రెడ్డి ఇద్దరు ఒక మాట చెప్తుంటారు, మేము రియల్ ఎస్టేట్ వ్యాపారులు. రేవంత్ రెడ్డి మాట్లాడితే రియల్ ఎస్టేట్ నాకు బాగా తెలుసు అంటాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాగా కాలనీలు కడుతుండు, అపార్ట్మెంట్లు కడుతుండు హైదరాబాద్లో, ఆయన కూడా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఇలా కాంగ్రెస్ హైకమాండ్ రాహుల్ గాంధీ గారు నేను అడుగుతా ఉన్నా, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లో ఈ రాష్ట్రాన్ని పెట్టి ముఖ్యమంత్రిని, రెవెన్యూ మంత్రిని రియల్ ఎస్టేట్ వ్యాపారులను చేస్తే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాళ్ళ 30% కోసమో వాళ్ళ వ్యాపారాల కోసమో ఈ రాష్ట్ర ప్రజలకు కన్నీళ్లు పెట్టిస్తుంటే ఈ కాంగ్రెస్ హైకమాండ్ రాహుల్ గాంధీ గారు మీరు చోద్యం చూస్తున్నారా? మీకు బాధ్యత లేదా రాహుల్ గాంధీ గారు? ఈ రాష్ట్రంలో ఇన్ని లక్షల మంది హైదరాబాద్ లో ప్రజలు బాధపడుతుంటే మీ హైకమాండ్, మీ కాంగ్రెస్ పార్టీ మరి వీళ్ళను గట్టిగా మొట్టికాయలు వేసి సరి చేయించాల్సిన బాధ్యత ఇలా కాంగ్రెస్ హైకమాండ్ కు ఉందా లేదా అని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నా.
వాళ్ళు అనుకుంటున్నారు మాకు రియల్ ఎస్టేట్ బాగా తెలుసని. మీ ఇద్దరికి రియల్ ఎస్టేట్ తెలియవచ్చు, కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు పోరాటాలు బాగా తెలుసు, మెడలు వంచడం బాగా తెలుసు. ప్రజల కోసం మేలు చేయడానికి ఆనాడు కేసీఆర్ 14 ఏళ్లు పోరాడిండు, ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చిండు. ఇవాళ మీరు కూడా మంచి మాట కొద్దీ ప్రజలకు ఇబ్బందులు తొలగించండి. నీకు 15 రోజులు పడుతుంది, నెల రోజులు పడుతుంది, దరఖాస్తులు పెట్టుండ్రి, సొప్పయ్యిండ్రి, 30% ఇయ్యండ్రి, ఈ దుకాన్లు బంద్ చేయండి. తప్పు మీది. ప్రజలు రోడ్ల మీదకి రాకముందే, ప్రజలు తిరగబడక ముందే ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఈ 3 కాలనీల పక్షాన నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. మీరు కూడా ధైర్యంగా ఉండండి. గౌరవనీయులు మా మల్లన్న గాని, మా లక్ష్మారెడ్డి గారు గాని, మేమందరం కూడా మీ పక్షాన ఉంటాం. డెఫినెట్గా ఈ ప్రభుత్వం తీస్తుంది. తీయకపోతే ఎంత దూరమైనా పోతాం. అవసరమైతే ఎటువంటి పోరాటానికైనా, సెక్రటరియట్ ముట్టడికైనా బయలుదేరి మీ సమస్య పరిష్కరిస్తాం. మీరు మాత్రం ఈ 30% ఇచ్చుడో, సొప్పేసుడో, పాల్విండుడో మనకు అవసరం లేదు. మెడలు వంచి ఈ 22A తీయించే బాధ్యత మాది అని మీకు తెలియజేస్తా ఉన్నా. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ యువర్ రైట్, దిస్ ఈజ్ యువర్ రైట్. ఇది మీ హక్కు, ఇది మీ ఆస్తి. మీ తాతలు, తండ్రులు, మీరందరూ కష్టపడి సంపాదించుకున్న ఆస్తి. దీని మీద చెయ్యేసే హక్కు ఎవరికి లేదు. వేస్తే ఎవరు కూడా ఊరుకునే ప్రశ్నే లేదు. ఎందుకంటే ఇది ప్రజల యొక్క సొమ్ము. ఇలా మీరు ఏ తప్పు చేయలేదు. ఇది ప్రభుత్వ తప్పిదనం. ఇలా ప్రభుత్వమే తక్షణమే దీని మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తీసుకుంటారని నేను నమ్ముతున్నా. ఒకవేళ తీసుకోకపోతే మాత్రం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాడి మసైపోతుంది అనే విషయం వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది స్పష్టంగా ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది. ఇది ప్రభుత్వ తప్పిదనం. ఫైనల్ గా మేము కోరేది ఒక్కటే. ఇవాళ ఇందులో ఆన్లైన్లో కూడా ఒకసారి చూపి బాబు, ఉన్నారా మా మిత్రులు? ఇవాళ వాస్తవానికి ఎంత కుట్ర అంటే భూభారతిలో నిషేధిత భూముల జాబితా కనబడకుండా మాయం చేసేసింది. మొన్నటిదాకా భూభారతిలో చూస్తే ఏముంటుండే, ప్రతి భూమి కూడా పేరు కనబడేది, ఆస్తి ఎవరిదో కనబడేది. అది ఒకవేళ 22Aలో ఉంటే 22Aలో ఉన్నది అని చూపించేవాళ్ళు. పాత చూపి, ఫస్ట్ పాత చూపి బాబు. కృషాంక్ పెట్టిందా? ఎస్, ఇది పాతది. గతంలో ఏ వ్యక్తి అయినా, ఏ పౌరుడైనా ఈ రాష్ట్రంలో డైరెక్ట్ గా మనం